తీసుకోండి. 20% డిస్కౌంట్, 40% డిస్కౌంట్, 60% డిస్కౌంట్, 80% డిస్కౌంట్, 120% డిస్కౌంట్. 120 అంటే ఊరికి ఇవ్వడం కాకుండా 100కి 20 చెప్పని తిరిగి మనం ఇవ్వాలరా? పోతే పోనీ పోయింది అంకులే కదా. అయినా నన్ను అడగాలి కానీ 20% అంటే నన్ను నేనే అర్పించేసుకుంటాను. నన్ను కూడా అర్పించేవా? రండి మేడం రండి. ఒక జాకెట్ పీస్ కొంటే ఒక శారీ ఫ్రీ. ఏ జాకెట్ కితనే కా హై? ఓన్లీ 1000 రూపీస్. స్టూపిడ్. రథం వస్తుంది. ఈ ఏడు ఇసుకేస్తే రాలంత జనం. జగన్నాథ స్వామి రథోత్సవాలు ఇట్లాగే ఉంటాయిరా. రే రే గుడ్లోను ఇలా షాపుల్లోను సైట్ కొట్టడం మహా పాపం రా. ఏ సంధ్య, అతను నీకు లైన్ వేస్తున్నాడే, నోరు మూసుకుని పద. ఆహా ఎంతకాలం అయిందో ఇలాంటి కవర్ పేజ్ చూసి. సూపర్. అవునరా, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు తీసే రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా మన గురించి ఇలాగే మాట్లాడుకుంటారు. నోరు తెరిచి ఎలా చూస్తున్నారు చూడు వెదవలు. తప్పే ఉంది, మనం అందంగా ఉన్నాం కాబట్టి చూస్తున్నారు. వీళ్ళని చూస్తుంటే నాకు వరుస మీద గౌరవం పెరిగిపోతుందిరా. ఐ లవ్ వరిసా. రే వాళ్ళు ఒరిస్సా అమ్మాయిలు కాదురా, ఖచ్చితంగా మన ఆంధ్ర అమ్మాయిలు. సరే బెట్టేసుకుందాం. ఓడిపోతారా? కేసు బీర్లు నేను రెడీ. మేము రెడీ. వాడు మన దగ్గరికి వచ్చేస్తున్నాడు. షట్ అప్. అటు చూడొద్దు, అడ్వాంటేజ్ తీసుకుంటా. మంచిదేగా. హలో అండి. హలో ఏంటండి తెలుగు వాళ్ళ ఏంటి పలకరిస్తే అస్సలు పట్టించుకోవట్లేదు. अपन कौन चाहती? అప్పునా ఏంటండి ఒరియాలో మాట్లాడుతున్నారేంటండి? अपन कौन चाहती? అప్పన్ కు చాహితియా? శ్రీ ఎరా మన తెలుగులోనా? తెలుగులో మాట్లాడలేదు కాని బాబాయ్ ఏదో పట్టుకెళ్ళిపోయిందిరా. ఏమండి మీరు తెలుగు వాళ్ళే కదండి, చెప్పండి ప్లీజ్. अपन कौन चाहती? ఊరికే సాగు కొట్టేస్తున్నారు జిడ్డు మొహాలు వేసుకొని. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? తెలుగు తెలుగు బాబాయ్ బాబాయ్ నేను చెప్పాను కదా వాళ్ళు తెలుగు వాళ్ళేనని. రెండు విందురు గాని. ఏమండి మీరు తెలుగు వాళ్ళేనని ఒకసారి ఈ గాడిదలు చెప్పండి. Listen, don't irritate me. अपन कौन चाहती? కేసు బీర్ల కోసం అబద్ధాలు ఎందుకురా? సార్ సార్ ఏంటో నిద్ర చూసా? నేను చేసేది మట్టి వ్యాపారం కానీ సరిపోయింది. ఇదే బంగారం వ్యాపారం మట్టి కొట్టిపోవటమే. మీ నాన్నంటే ఎంత కాస్ట్లీ కొట్టించాడు? మీరిచ్చే కాస్ట్లీ గిఫ్ట్ల ముందు ఇది ఎంతలేండి? అంటే నేను కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తున్నాను డిసైడ్ అయిపోయావా? నానా నీ కొరియర్ వచ్చింది. ఏంటిది? ఎవరు ఉంటారు? ఏమ్మా నువ్వు కాలేజీకి వెళ్ళా? లేదు పెద్దనాన్న, జగన్నాథ్ రథోత్సవాలు కదా. ఓహో, ఎవరిది నాన్న పెళ్లి? వీడిదేనమ్మా. ఓ మీదా? కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సూపర్ కలరింగ్. ఈ వయసులో నీకు అంత అవసరం అంకుల్? ఆ రోజు ఆ అమ్మాయిలు తెలుగు వాళ్ళంటే ఎవ్వడు నమ్మలేదు. ఈ రోజు ప్రూవ్ చేస్తాను చూడండి. నాకేంట్రా? ఆ పక్కన ఇద్దరున్నారు కదరా, వాళ్ళు నీకే సెట్ చేస్తాలే. నాకిద్దరా? మరి నాకు ఒకళ్ళు నువ్వు తీసుకో. మరి నీకు ఇంకొకటి ఉంది కదా. అది నాకు ఉంది కదా. మరి నా పరిస్థితి ఏంటన్నా? మరదలు పక్కన ఉందా? అయ్యో వద్దండి, అయ్యో పడిపోతాయండి. ఇగో తీసుకో. వాడి కింద పడ్డాడంటే ఎంత డేంజర్ తెలుసా? ఆ సంగతి నా బాధ తెలుసు. అరే కింద నుంచి చూస్తుంటే భయేస్తుందిరా. ఎలా? నీకు అది సెట్ అవ్వకపోయినా పక్క వాళ్ళతో సెట్ చేసాయి. ఏమండి మీరు తెలుగు వాళ్ళని సంగతి నాకు తెలుసు. ఆ విషయం మా వాళ్ళతో చెప్పండి ప్లీజ్. ఇదిగోండి చెప్పకపోతే దూకేస్తాను. చెప్పేవి సంధ్య ప్లీజ్. ఏమండి మీరు చెప్పకపోతే రెండో చేయి కూడా వదిలేస్తాను. నిజంగానే చేయి వదిలేస్తానండి. చెప్పేవి సంధ్య. 1 2 సంధ్య చెప్పవే, నిజంగా దూకేస్తాడేమో. సరే మేం తెలుగు వాళ్ళమే. గట్టిగా. మేం తెలుగు వాళ్ళమే.
ఇంకా గట్టిగా. మేం తెలుగు వాళ్ళమే. కేసు బీర్లు బొక్క. థ్యాంక్ యూ సంధ్య. శ్రీ, టిఫిన్ రెడీ, వచ్చి తినేసి వెళ్ళు. నాకొద్దమ్మా. ఏమేంద్రా? ఏం చెప్పమంటావమ్మా? అసలు రోడ్డు మీదకి వెళ్ళాలంటేనే చిరాగ్గా ఉంది. ఎక్కడ చూసినా అమ్మాయిల అబ్బాయిలు కలిసి తిరగడమే. అసలు టోటల్ జనరేషన్ స్పాయిల్ అయిపోయింది అనుకో. ఎవరిని చూసినా గర్ల్ ఫ్రెండ్స్ తోనే తిరగడం అమ్మా. తప్పే ఉందిరా, అసలు ఈ వయసులో గర్ల్ ఫ్రెండ్ లేకపోవడమే తప్పు. కావాలంటే నువ్వు ఎవరినైనా చూసుకో. అంటే కన్న తల్లి ఆనందం కోసం కన్న కొడుకుగా నేను చేయాల్సింది అదే అన్నమాట. సరేమ్మా, అయితే రేపే పరిచయం చేస్తా. ఆ, ఎవర్రా? బెంగాలీనా ఒరియానా? కాదమ్మా, అచ్చ తెలుగు అమ్మాయి. నా గర్ల్ ఫ్రెండ్ అయితే నీకు బెస్ట్ ఫ్రెండ్. రా అన్నయ్య, సరైన టైంకి వచ్చావు. వీడు అమ్మాయిని చూసుకున్నట్ట చెప్తున్నాడు. అంతేలేరా, ఎంతసేపు నీకు నువ్వు చూసుకోవడం తప్ప ఈ జీకేకి చూద్దామని లేదు. అన్నయ్య ఊరికేనమ్మా. రేయ్, నీ టెక్స్టైల్ ఫ్యాక్టరీ లోన్ అప్లై చేసావు కదా, అది శాంక్షన్ అయింది. అవునా? రేపు ఒకసారి వెళ్ళి ఆఫీసర్ కలు. అలాగే మావయ్య, రేపే వెళ్తాను. వెళ్ళొస్తాను మా. ఓకే. రే శ్రీ, టిఫిన్ చేసి వెళ్ళరా. మా ఆకలి లేదు మా, నా వాట కూడా మామకి పెట్టు. ఆ లోన్ ఏదో శాంక్షన్ అయితే వీడు సెటిల్ అవుతాడు. అప్పుడు నాకు ఏ టెన్షన్ ఉండదు. ఈ టైంలో బసవన్నే ఉండి ఉంటే ఎంత సంతోషించేవాడు. ఎందుకమ్మా బాధపడతావు? బసవన్న కోరుకున్నట్టే ఆ ఊరికి పగలకి ఆ రాక్షసులకి దూరంగా పెంచి ప్రయోజకుడు చేశావు. డైలీ కాలేజ్కి ఇదే రూట్లో వెళ్తారట అన్న. రేయ్, ఈ అవతారాలేంట్రా? నీ బిట్ పక్కన 2 బిట్లు ఉన్నాయి కదరా, వాటిని మీ ఇద్దరం తెగొట్టేద్దామని. అదిగో నేను ఈ బాడీ గార్డ్. దీని వెనకాల పడుతున్నవాడు తప్ప మిగతా వాళ్ళంతా గుడి ముందు చిల్లర ఏరుకునే వాళ్ళ ఉన్నారు. అర్థమైందండి, మన ఇద్దరి మధ్యన ఏదో జరగబోతుందని అర్థమైంది. నిజమండి, ఆ రోజు అక్కడ జైంట్ వీల్ ఆగిందా, కానీ ఇంకా ఇక్కడ తిరుగుతూనే ఉంది. అదేంటో మీతోనే మాట్లాడాలని, మీతోనే కలిసి ఉండాలని అనిపిస్తుంది. ఏంట్రా ఇది అని మా బంటి గారిని అడిగితే, ప్రేమలో పడినప్పుడు ఇలాగే ఉంటుందని వాడు చెప్పాడు. బంటి ఎవరు? వాడు బంటంటే ఎలుగు బంట? ఎస్, కరెక్ట్. అసలు నా గురించి మీకేం తెలుసని? చూడండి, మనకి ఇలాంటి పట్టింపులేం లేవండి. జాతి, కులం, మతం ఇవేవి లేవండి. మీరు జస్ట్ నన్ను ప్రేమించాలని ఒక మాట చెప్తే చాలు. కానీ నాకు ఆల్రెడీ పెళ్ళైంది, 2 పిల్లలు కూడా, అందులో ఒకడు మోగవాడు. ఇప్పటికైనా అర్థమైందా ఎందుకు వద్దంటున్నాను? మాకు సెట్ చేసేసావా? సారీరా, ముగ్గురికి పెళ్లి అయిపోయిందంట. ఊరుకోరా, ఊరుకో. ఒరేయ్, మీకు పెళ్లిలో ఏ అమ్మాయి నచ్చినా చెప్పండి. ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలంటే మీరు 500 ఇస్తే నేను 5 నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చిచి, అసలు ఆడజాతికే మాయన్ మర్చిపోయి నువ్వు. నిన్న షాపింగ్ సూపర్ గా ఉన్నారా ఫిగర్ లో, ఇల్లు నాకు వదిలేండి. బాబాయ్, ఇప్పుడు ఒరిస్సా అమ్మాయిలు పడాలంటే ఒరియాలోనే మాట్లాడాలి. సో అందుకు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది, సింపేస్తాను. పక్కానా? పక్కా విత్ పిల్లో. అయితే ప్రొసీడ్. ఏ అసంతియో బసంతి, అసంతియో. గుంజిగా నాకు ఒరియా రాదనుకుని సందులోకి రమ్మంటూ వెకిలి కూతలు కూస్తావరా? రేయ్, ఏంట్రా ఆరెంజ్ లో కొడుతుంది? ఆ అమ్మాయి కరాటే ఫైటర్ మావా. నేను నీకు చెప్పాను కదా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళే, 2 పిల్లలు, అందులో ఒకడు మూగోడని. ఆ అమ్మాయినే. ఎవరు? ఆ ఆరెంజ్ డ్రెస్సా? ఒరేయ్, ఆ ముగ్గురులో ఒక్కరికి కూడా పెళ్లి కలెక్ట్ తెలుసా? నిజంగానా? వాళ్ళ నా ఫ్రెండ్స్, నాకు బాగా తెలుసు. నిన్ను ఫూల్ని చేశారు. నన్నెందుకు ఫూలింగ్ చేశారు? నీ మొహం చూస్తే నాకే లైన్ అయిపోద్ది కావట్లేదు. ఇక ఆ అమ్మాయి ఏమి ఇష్టపడుతుంది? చా, నీకు అలా అనిపించిందా? మూసుకొని పదా. అర్థమైందండి, మీరు ఇంక నాకు పడరని అర్థమైంది. పర్లేదులేండి, ఎవరి టేస్టులు వాళ్ళవి. ఇంకా మిమ్మల్ని ఫాలో అవ్వనులేండి. మీరు హ్యాపీగా ఉండొచ్చు. కనీసం ఇంక మీద ఫ్రెండ్స్గా ఉందాం. ప్లీజ్ ప్లీజ్ అండి, ఫ్రెండ్షిప్ ప్లీజ్. థ్యాంక్స్. అమ్మయ్యా, సరే అండి. ఇంకేంటి విశేషాలు? బాగుంది కదా లేకు? God, he's just crazy. And you know that I like it like that.
ఏమండి మీరు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారండి. ఏడ్చాడు. హ్మ్. నేను ఎలా ఉంటే వీడికి ఎందుకు? మళ్ళీ ఏంట్రా? ఆ అమ్మాయి ఎలా ఉందండి? మిమ్మల్ని అండి, ఆ అమ్మాయి ఎలా ఉంది? నేనెందుకు చెప్పాలి? మీరు ఎలాగో నాకు పడలేదు, కనీసం నేను ఎవరైనా సెట్ చేసుకోవాలి కదా. ప్లీజ్ అండి, హెల్ప్ చేయండి. బాలేదు. నేను అదే అనుకున్నానండి, కాకపోతే మిమ్మల్ని సజెషన్ అడుగుదాం అనుకున్నాను. కరెక్ట్ గా చెప్పారు. ఎంతైనా మన ఫ్రెండ్స్ కదా. గాడ్, చంపేస్తున్నాడు. ఆకాశానికి మేఘం ఇచ్చా, నేల తల్లికి చినుకులు ఇచ్చా, నేల తల్లికి చినుకులు ఇచ్చా, పచ్చని చెట్టుకి పువ్వులు ఇచ్చా, పచ్చని చెట్టుకి పువ్వులు ఇచ్చా, ఇచ్చిన వాటిని నేనే మెచ్చా, ఇచ్చిన వాటిని నేనే మెచ్చా. ఇంతకీ గజల్ నాగరాజ్ చెప్పొచ్చేది ఏంటంటే, ఆకాశం నువ్వేమిస్తావు, నేల తల్లి నువ్వేమిస్తావు. ఏంట్రా ఏంటి